చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం వేళ మరొకసారి మీ పాసన్నిధికి చేరుకున్నాం. ఇప్పటి వరకు ప్రభువా ప్రార్థనల ద్వారా, ప్రభువా వాక్య ధ్యానం ద్వారా, వాక్యం చదువుడు ద్వారా, ప్రార్థించడం ద్వారా సమయాన్ని అందరిని గడిపాం. మరలా మీ వాక్యాన్ని అందించబోతున్న మీ దాసులను మీరు బలపరచండి. ప్రభువానికి స్తోత్రాలు. మానవ మనసును, మానవ మాటలను, స్వరమును మరుగుపరిచి నీ మాటలే, నీ స్వరమే వినబడినట్లుగా చేయండి. వింటున్న మా ఆత్మీయ జీవితాల్లో మేలుకొలుపబడడానికి, ఉజ్జీవింపబడడానికి సహాయం చేయండి. నాకు మాకు కావాల్సిన వర్తమానం అందించి బలపరచండి. మీ సిలువ చాటును మరుగుపరిచి వాడుకోండి. ప్రభును రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. అందరికి వందనాలండి. జాన్స్ అక్క ప్లీజ్. ఓకే అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు విశ్వవాణి ఉత్తరాంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్ గా పరిచర్య చేస్తున్నారు. విశ్వవాణి అనున్నది భారతదేశంలో 29 రాష్ట్రాలలో సంఘములను స్థాపించు స్వదేశీ సేవా సంస్థ. పారయ్య నాయుడు గారు గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బిఈడి విద్యలను ముగించుకొని మంచి ఉద్యోగం ప్రారంభించినంతలో మిషనరీ పరిచర్యకైన దేవుని పిలుపు తన హృదయంను తాకినది. ప్రభువును ఎరుగని కుటుంబ నేపథ్యం నుంచి ప్రభువును విశ్వసించిన మొదటి వ్యక్తిగా మరియు వారి ప్రియ తండ్రి గారి అభిష్టమును కాదనలేని పరిస్థితులలో కూడా పారయ్య నాయుడు గారు ప్రార్థన పూర్వకముగా మిషనరీ పరిచర్యకు తన యవ్వన జీవితమును సమర్పించారు. ఒక మిషనరీ సేవకుని జీవితంలో ఉండే అత్యంత ఇరుకు మార్గము ఒక ప్రక్క తనను సవాలు చేసినప్పటికీ ఆ ఇరుకు మార్గంలోనే జీవము వికసించిన తీరు ప్రభువైన యేసు యొక్క హృదయ సేమకు ఒక సాక్ష్యముగా నిలుచున్నది. రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు మరియు వారి ప్రియ సతీమణి కృపారాణి గారులకు 2 చక్కని కుమార్తెలు షర్మిల రాణి మరియు అక్షయ కుమారి. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసము. వారు గతంలో కూడా మన మధ్యలో వాక్యాన్ని పంచుకున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెల్కమ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో ఉదయకాల వేళ దేవుని ఎంతవరకు స్తుతిస్తూ ఆయన సన్నిధిని పొందుకోవడానికి ఉదయకాలంలో ఈ విధంగా ఈ జూమ్ మీటింగ్ లో లాగిన్ అయిన వీళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధానంలో మీ మధ్యలో ఈ సహవాసం పొందడానికి ఈ విధానంలో అప్పుడప్పుడు కూడా మీతో పాటు ప్రార్థనలో పాల్పొంపులు పొందడానికి దేవుడు నాకు ఇస్తున్న గొప్ప భాగ్యమును బట్టి, ఆధిక్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ ఈ సహవాసాన్ని ఈ విధంగా కలిగి ఉండడము, నాకు అవకాశాలు రావడం అనేది కూడా ఒక దేవుని సేవకునిగా ఈ గొప్ప భాగ్యము నాకు అనుగ్రహించబడుతుందని చెప్పి నేను ఎంతో కృతజ్ఞత కలిగిన వానిగా ముందుకు సాగుతున్నాను చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరొకసారి బాబీ రత్నాకర్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉంటున్న ప్రతి సహోదరి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చాలాసార్లు మనము ఈ లేఖనాన్ని మనము ధ్యానించి ఉండవచ్చు. మరొకసారి ఉదయకాల సమయంలో మీ యొక్క గమనంలోకి ఈ మాట నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే మేము అందులో నడుచుకునమని చెప్పుచున్నారు కొనమని. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో
ఇర్మియా ప్రవక్త రాసిన ఈ మాటలలో దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన ఆ సేవకుడు లేదా ఆ ప్రవక్త తన ప్రజల రక్షణార్థమై ఎంత విలపించే ప్రవక్తగా, ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళ పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల్లో ఎక్కువ హింసలు పొందిన ప్రవక్తనిగా, కన్నీరు కార్చే ప్రవక్తనిగా, బాధ్యత భారముతో తన ప్రజల కొరకే నిత్యము విలపిస్తూ ఆయన ముందుకు సాగినట్టుగా ఇర్మియా గారి యొక్క జీవితంలో మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళ ఈ శ్రేష్టమైన సమయంలో కూడా ఆయన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు తన ప్రజలకు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. స్టాండ్, ఎంక్వైర్ అండ్ సీ. నిలబడండి, ఆ మాటలలో ఆ మార్గంలో నిలబడండి, ఎంక్వైర్ చేయండి, విచారణ చేయండి, అండ్ సీ, చూడండి, అప్పుడు అందులో నడుచుకునండి. అప్పుడు మీకు మేలు కలిగిన మార్గం ఏదో మీకు తెలియజేయబడుతుంది, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని చెప్పి ఆ యొక్క మాటలను, దేవుని మాటలను ఆ ప్రవక్త తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో పురాతన మార్గములు గూర్చి విచారించుడి అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మీ ఆలోచనలోకి ఈ మాటను తీసుకురావాలని శ్రేష్టమైన సమయంలో మాట నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ పురాతన మార్గములు అనే మాటను చూస్తున్నాం. ద ఓల్డ్ పాత్స్, పురాతన మార్గములు. పాత దినాల్లో లేదా పాత నిబంధన కాలంలో అక్కడ ఉంటున్న దేవుని యొక్క మాటలు కానీ, లేదా ప్రారంభం నుంచి ఉన్న విధానము కానీ, ప్రారంభంలో ఉన్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఆయనే అప్పుడు దేవుడిగా ఉన్నాడు, ఇప్పుడు దేవుడిగా కొనసాగుతున్నాడు. రేపటి దినములో ఆయన నిత్య జీవము కలిగిన దేవుడిగా, నిత్య రాజ్యమును పాలించే దేవుడిగా ఉంటున్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వల్ల ఆయన ఆల్ఫయు, ఆయనే ఒమేగా అయిన ఉన్న దేవుడు అని ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే పురాతన మార్గాలను గూర్చి విచారించుడి అనే మాటను చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల శ్రేష్టమైన సమయంలో ఈ పురాతన మార్గాలను గూర్చిన కొన్ని ఆలోచనలు మనం ఆలోచించే ముందు, ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఇతర భక్తి విశ్వాసాల మార్గాల్లో కూడా సనాతన మార్గాలు అని చెప్పి, సనాతన ధర్మాలు అని చెప్పి వారి యొక్క విషయాలను, కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులను ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే పాత దినాల్లో వారు ఆచరించిన మార్గాలు, పాత దినాల్లో వారు నిర్వహించిన భక్తి విశ్వాసాల గురించిన మాటలు తెలియజేస్తూ, అందులో ఆ విధానాన్ని ఇంకా కఠినంగా అమలు పరచాలని ఈ లోకపు ఆలోచనలు కూడా, లోకపు విశ్వాసాల్లో ఉన్న ఆలోచనలు కూడా ఈ మధ్యకాలంలో రుద్దుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవి ఆ సనాతన ధర్మము లేదా వారి గురించిన ఉన్న మార్గాలను అవి విలువైనవి, వివక్ష చూపుతున్నవి, అలాగే సమాజాన్ని బాధించేవిగా ఉన్నప్పటికీ ఈ శ్రేష్టమైన సమయంలో క్రైస్తవ జీవన విధానంలో మరొకసారి మీరు ఆ మార్గములలో నిలిచి చూడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. ఏమి నేర్పిస్తున్నాయి ఆ మార్గాలు? ఆ యొక్క ఆలోచనలు ఎటువైపు నడిపిస్తూ ఉన్నాయి? అవి ఏమి తెలియజేస్తూ ఉన్నాయి? నిజంగా ఆ యొక్క ఓల్డ్ పాత్స్ అవి ఎలా నడిపిస్తాయి? అవి మేలు కలుగు మార్గం ఏది అనే మాటలను ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని ఆలోచనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళలో చాలాసార్లు యొక్క భక్తి ఆధునికతను చేకూర్చుకొని సరి అయిన పునాది లేని విధానంలో ఈ దినాల్లో విశ్వాసపు యాత్రలు కొనసాగుతూ ఉన్నాయని ఈ మాటలను తెలియజేయడానికి నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను. ఆ యొక్క విశ్వాసపు మార్గాలను వదిలి ఆధునికతను చేకూర్చుకొని, ఆధునికతలో ఉన్న ఆ వరవడిని పొందుకొని కొత్త ఆనంద కోసం, కొత్త అనుభవాల కోసం పరిగెడుతున్నారు. కానీ పురాతన మార్గాలను నిలబడి, మేలు కలిగిన మార్గాలను ఎంచుకొని అందులో విచారించి నిలబడి చూసి నెమ్మది పొందే పరిస్థితులను ఈ దినాల్లో మనం చూడలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ అందుకే ఈ శ్రేష్టమైన దేవుడు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఉన్న లిఖింపబడిన మాటలను మన ఆలోచనలోకి తీసుకువచ్చి, మార్గములో నిలిచి ఉండండి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం మీద అడిగి తెలుసుకునండి అని శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారు, ద ఓల్డ్ పాత్స్ అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం.
ద ఓల్డ్ పాత్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. మొట్టమొదటిగా ఆ పురాతన మార్గాలలో ఆ మార్గాలు దేని వైపు నడిపిస్తున్నాయి, అవి దేనిని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ద ఓల్డ్ పాత్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, లేఖనాల కొరకైన లేదా లేఖనాలను వివరించే పురాతన మార్గం, లేదా పురాతన మార్గాలలో ఉన్న లేఖనాల యొక్క ప్రాముఖ్యత అనేది మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని నేను మీ ఎదుట చదవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వల్ల, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కారని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం, నేను మీతో చెప్పిన మాట వినలేదా? పాత దినాల నుంచి కూడా, పాత ప్రారంభం నుంచి కూడా నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని మీకు చెప్పిన మాట, ప్రారంభం నుంచి ఉన్న దేవుడిని నేను. ఆ మాట, నా గురించి తెలియజేయబడుతున్న వాక్యము మీరు వినలేదా? ఆ వాక్యాలు మీకు ఇప్పటికీ కూడా గ్రహింపు రావడం లేదా అని చెబుతూ ఇక్కడ ఆ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అనేక మార్లు దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేయబడుతున్న మాటలు మనకు గ్రహింపులోకి రావడం లేదా? అందుకని ఒకసారి పురాతన మార్గముల వైపు తిరుగుదాం, అందులో ఉన్న లేఖనాల ప్రాముఖ్యతను గుర్తిద్దామని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మొదటి మాటగా మీ యొక్క ఆలోచనలు ఈ మాట గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, కీర్తనలు 56వ కీర్తన 10వ చరణం చూసినప్పుడు, దేవుని బట్టి నేను ఆ వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. ఆ ప్రభువును బట్టి లేదా దేవుని బట్టి నేను వాక్యాన్ని కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. ఆయన గొప్ప వాక్యం అది. ప్రారంభం నుంచి కూడా మాట చేత మహత్కార్యాలు జరిగించబడిన పరిస్థితులను ఎదుర్కొని అట్టి మాటను, అట్టి దేవుని వాక్యాన్ని బట్టి నేను దేవుని కీర్తించెదను. ఎందుకనంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. The creation by the word of God. ఆయన మాట మాత్రం సెలవివ్వగా అనే మాటను చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాట లేదా దేవుని యొక్క వాక్యము క్రియేషనా లేకపోతే క్రియేటరా అనే మాట ఆలోచించినప్పుడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఈజ్ ఎ క్రియేటర్. అందుకని పురాతన మార్గాలలో నిక్షిప్తమై ఉన్న దేవుని వాక్యం వైపు మనం మరలదాం. ఈ ఆధునికతలో ఉన్న ఈ ఆధునిక యొక్క పద్ధతులను బట్టి, వాక్యానికి విలువివ్వని పరిస్థితులను బట్టి ఒక్కసారిగా మేలు కలుగు మార్గంలో, పురాతన మార్గంలో, ఆ మార్గంలో నిక్షిప్తమై ఉన్న, వెల్లడి అవుతున్న, ప్రాముఖ్యత ఉన్న దేవుని వాక్యం వైపు ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని, వాక్యానుసారమైన విధానాలను ప్రాముఖ్యమైనవిగా ఎంచి ఈ మాటలను మనము, ఈ మార్గంలో మనము ముందుకు కొనసాగవలసిన వారంగా ఉన్నామని ఈ మాట మనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారు, కీర్తనలో మరి భక్తుడు చెప్తాడు, 138వ కీర్తన 2వ చరణం చూసినట్లయితే, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. ఆ వాక్యము వెల్లడెగుడుతోనే తెలివి కలుగుతుంది. ఆ వాక్యము మా యొక్క మార్గాలకు దీపమై ఉన్నది. ఇవన్నిటిని మనము వాక్యం గూర్చిన వివరణలు లేకపోతే వాక్యం గూర్చిన ప్రాముఖ్యతలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పురాతన మార్గాలలో లేదా ఆ మార్గము దేని వైపు మనల్ని నడిపిస్తుందంటే వాక్యం వైపు, ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్. అందుకనే గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ గాడ్స్ వే. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మార్గమై ఉన్నది. హిస్ వే ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్వేస్. హిస్ వర్డ్ ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ప్లీజ్ రిటర్న్ టు ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వాక్యం ఏమి తెలియజేస్తుందో నాటి నుంచి నేటి వరకు వాక్యమై ఉన్న దేవుడు
వాక్యము ద్వారా బలపరచబడుతూ మనల్ని నడిపిస్తున్న దేవుని వైపు తిరుగుదాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అనేక విషయాల్లో నా జీవితంలో ఉన్న అనుభవాలను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకసారి ఈ సమయంలో ఈ మాటలను ధ్యానం చేస్తున్నప్పుడు నా యొక్క అనుభవాలను ఆలోచించినప్పుడు, ఈ యొక్క సేవ ప్రారంభంలో విశ్వవాణి గురించి ఆయా గృహాలకు విజిట్ చేస్తూ మిషనరీ సేవ యొక్క ఔన్నత్యం గురించి చెప్తున్నప్పుడు, అవసరతలు తెలియజేస్తున్నప్పుడు, కొన్నిసార్లు నాకు ఎదురైన వ్యతిరేకతలను ఆలోచించినప్పుడు, ఎందుకు నేను ఈ యొక్క మార్గంలో వెళ్ళాలి, ఎందుకు నేను ఈ విధంగా బాధలు పడాలని ఆలోచనలకు వచ్చి ఉన్నాయి. ఒకరోజు ఒక వ్యక్తి మాట్లాడిన తోలనాడిన పరిస్థితులను బట్టి సేవను నేను ఎలాగో పీజీ చేశాను, బీఈడి అయ్యింది. ఈ మాటలను పడి ఇంటింటికి మీరు తిరుక్కుని అడుక్కున్న వాళ్ళయ్యా మీరు యు ఆర్ ద బెగ్గర్స్ విత్ అఫీషియల్ డ్రెస్ అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు చాలా బాధ కలిగి నేను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఆ ఏడుపుతో ఒంగోలులో ఆ యొక్క బాధాకరమైన పరిస్థితిలో నేను మరి సేవ చేయను, నేను ఏదో ఉద్యోగం చూసుకొని సేవకు సహకారిగా ఉంటానని చెప్పి ఆ బాధపడుతున్న సమయంలో దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నన్ను దర్శించాడు. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు, పరిశుద్ధ ఆలయముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపు అనే మాటను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఈ అధ్యాయం కూడా చివరిలో కూడా దీనికి సంబంధించిన ఇదే మాటలను బట్టి నేను ఆదరించబడి ఉన్నాను. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపము. ఆ మాట నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు కూడా ఆ మాటను నాకు ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన మార్గముగా, నాకు ఇచ్చిన దిక్సూచిగా నేను భావించి అనుదినము కూడా ఆ మాటను స్మరించుకొని ఆయన పరిచర్యలు ముందుకు వెళ్ళడానికి దేవుడు నాకు కృప చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ మేలు కలుగు మార్గము, నెమ్మదినిచ్చే మార్గము, మనల్ని నిలబెట్టే మార్గము, అది వాక్యము వైపు నడిపించే మార్గము, ఆ వాక్యము చూపే మార్గం అని శ్రేష్టమైన సమయంలో మొదటి మాటగా ఈ మాటను గుర్తు చేస్తున్నాను. మేలు కలుగు మార్గం ఏదు, ఆ మేలు కలుగు మార్గము, ఆ పురాతన మార్గము, అది ఆ పురాతన మార్గంలో నిక్షిప్తమైన దేవుని వాక్యం, ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఫస్ట్ ఇది స్క్రిప్చర్, రెండోది ఆత్మ గురించిన పురాతన మార్గము ఏమి సెలవిచ్చుచున్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం రాయబడిన మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారు దేవుని మూలముగా పలికిరి. దేవుని యొక్క ఆజ్ఞలను గాని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గాని, దేవుని యొక్క పరిస్థితిను ఆ సేవకులు తన ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు అది మనుషుని బట్టి కలిగిన ఇచ్చ కాదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలంగా పలికిరి. ఆత్మస్వరూపి అయిన దేవుని ఆ మాటలను, ఆయన ప్రేరేపించే మాటలు, అవన్నీ కూడా ఆత్మ మూలముగా జరుగుతున్నాయి అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, మొట్టమొదటిది స్క్రిప్చర్, దేవుని వాక్యముల్లో ఉన్న పురాతన మార్గాలు, ఆత్మ గురించి ఉన్న చెప్పబడుతున్న చూపుతున్న పురాతన మార్గాలు. ఏ మనుషుడు ఎప్పుడు కూడా తన ఇచ్చను బట్టి కాదు కానీ దేవుని మూలంగా ప్రకటిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి ప్రకటిస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథంలో కూడా 4వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటలు చూసినప్పుడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. పురాతన మార్గాలలో ఆత్మ కలిగించు కార్యాలు,
ఆత్మ కలిగించు స్థిరత, ఆత్మ కలిగించు యొక్క గొప్ప భాగ్యమును, ఐక్యతను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకనే ప్లీజ్ టర్న్ ఇంటూ ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. పురాతన మార్గాల వైపు మరలదాం. పురాతన మార్గాలలో నిక్షిప్తమై ఉన్న ఆత్మ కార్యాలను ప్రేరేపించి మనల్ని వాడుకుంటున్న, నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. నేటి దినాల్లో ఆత్మ సంబంధించిన ఆ జ్ఞానము, ఆత్మ జ్ఞానం అనేసరికి కొన్ని సంఘాలను మూలముగా ఎంచుకొని ఆ పరిస్థితులను ఆలోచిస్తున్నాం. కానీ ప్రతి విధానంలో కూడా ఆత్మస్వరూపి అయిన దేవుడు మనలో కార్యాభివృద్ధి కలుగు చేయుచున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను కూడా మనం గమనించినప్పుడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. నా స్వశక్తిని, నా యొక్క ఆ జ్ఞానమును, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తి అనగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి నేను ఈ విధంగా సేవలో ముందుకు వెళ్తూ ఉన్నానని వారి అనుభవంలో ఉన్న ఆ పురాతన మార్గాలు తెలియజేస్తున్న ఆత్మస్వరూపి యొక్క దేవుని మార్గాన్ని అటువైపు ఆయన తిరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆ ఆత్మ కార్యాల యొక్క రుచిని మేము ఎరుగుతున్న వారు మేము ముందుకు నడుస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళ. ఆ కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఆ అద్భుతాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా వాటి గురించి ఆలోచించినప్పుడు పురాతన మార్గాలలో నిక్షిప్తమైన ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానము ఇప్పటికీ నడిపించబడుతూ ఉన్నాయి, వాడబడుతున్నాం అనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో మాటలను గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వాళ్ళ. నా యొక్క ప్రారంభపు రక్షణ అనుభవంలో నాకు వాక్యము సువార్త చెప్పబడింది. ఆ సువార్త నాలో రక్షణను పుట్టించి రక్షించబడే అనుభవము అనేది నేర్పింది. వాక్య మూలముగా నేను దేవునిని, సృష్టికర్తను లేక రక్షకుడిని నేను గ్రహించాను. ఆ తరువాత ఒకరోజు అది వెల్లడి చేయడానికి దాదాపుగా చాలా సమయం పట్టింది. మనసులోనే వాక్యము ద్వారా రక్షకుడిని నేను గ్రహించగలిగి అది వెల్లడి చేయడానికి చాలా కాలం తర్వాత ఒక చిన్న పిల్లల క్యాంపులో, VBS క్యాంపులో అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీలో ఉన్నవారు, మీ అంతరంగంగా ఆయన రక్షకుడు అని ఒప్పుకున్నవారు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము కాబట్టి ఈ సమయంలో మీరు నడిపించబడి మీరు పాపను ఒప్పుకొని ఆయన రక్షకునిగా ఎవరైనా గ్రహిస్తారని చెప్పి చివరి ఆ ఆల్టర్ కాల్ అనేది వినబడేటప్పుడు ఎక్కడో వెనక ఉన్నాను. ఆ పిల్లలందరికీ, చిన్నపిల్లలందరికీ కూడా ఆ స్వీట్స్ పంచాలని చెప్పి ఆ స్వీట్ బాక్స్ పట్టుకుని ఉన్నాను. నాలో ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యపు ఆ రుచిని, ఆ మొదటి అడుగును ఆ దినం నేను అనుభవించాను. ఎలా నడిపించబడ్డానో తెలియదు. ఆ యొక్క చివరి ఆల్టర్ కాల్ ఇస్తున్న సేవకుని పక్కకు నడిపించబడి అదే బాక్స్ని పట్టుకొని నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నేను నా పాపములను ఒప్పుకొని నేను రక్షకుని, ఆయన కాచిన రక్తమును బట్టి నా పాపములు కడగవేయబడతాయని చెప్పి నేను యేసుప్రభువుని నమ్ముకుంటున్నాను, నేను రక్షకుడిని ఒప్పుకుంటాను, విశ్వసిస్తున్నానని చెప్పి పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఒప్పుకునేటట్టు చేసే అనుభవాన్ని నేను ఆ దినం చూసి ఉన్నాను. ఇప్పటికీ కూడా అటువంటి గొప్ప కార్యాలు అనేక మంది జీవితాల్లో అద్భుతముగా రాయి వంటి హృదయాలు కలిగిన వారు మాంసపు గుండెలు తెచ్చుకుని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్న సందర్భాలను ఈ దినాల్లో చూస్తూ ఉన్న ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకని ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద స్పిరిట్, పురాతన మార్గాల్లో నిలిచి ఉండండి, అందులో ఉన్న వాక్యం వైపు తిరగదాం. పురాతన మార్గాల్లో నిలిచి ఉండండి, విచారణ చేయండి, అందులో నడిపించబడుతున్న శక్తి, ఆ జ్ఞానము ఇస్తున్న ఆత్మ దేవుని వైపు తిరుగుదాం. స్టాండ్ ఇన్ టు స్పిరిట్. అందుకనే
ప్రియమైన దేవుని వాళ్ళారా, స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు he begins and he finish the conviction to conversion. ఆత్మ అయిన దేవుడు ఆయనే ప్రారంభిస్తాడు ఫ్రమ్ కన్విక్షన్ టు కన్వర్షన్ అనే మాటను ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు, ఆయన మనల్ని ఎప్పటికీ బలపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి, ఐక్యతనిచ్చి సహవాసంలో ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ప్లీజ్ టర్న్ ఇన్ టు ద ఓల్డ్ పాత్స్ ఆఫ్ ద స్పిరిట్. పురాతన మార్గాలు వేటిని తెలియజేస్తూ ఉన్నాయో అందులో మేలు కలుగు మార్గం ఏదో గ్రహించవలసిందిగా, గుర్తించవలసిందిగా ఈ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారు. అందుకనే యెహోవా బాహువా లెమ్ము, బలము తొడుగు కొమ్ము, పూర్వపు కాలములో పురాతన తరములలో లేచినట్లు లెమ్ము. రైజ్, లెమ్ము. పురాతన కాలాల్లో, పాత కాలాల్లో ఆ విశ్వాసపు మార్గాల్లో, విశ్వాసపు స్థిరతలో నిలబడినట్లు ప్లీజ్ రైజ్. అవేక్ అనే మాటను కూడా గుర్తు చేస్తున్నాను. లెమ్ము, మేల్కొనము. పురాతన మార్గాల్లో నిలవబడే ధన్యతను అవి ఏమి తెలియజేస్తున్నాయి, ఆ పరిస్థితులను తెలుసుకుందాం. ఇప్పటికీ కూడా ఆరాధన విషయంలో కానీ, వాక్య విషయంలో కానీ, వీటన్నిటిలో కూడా చాలా సార్లు మనము ఈ ఆధునికతను చేకూర్చుకుని పురాతన మార్గాల్లో, ఆ విశ్వాసం కలుగుజేయ మార్గాల్లో, మేలు కలుగుజేయ మార్గాల్లో, ఆ నిత్య జీవాన్ని నడిపించే మార్గాల్లో కనుగొనలేక వాటిలో మనము నడవక సంఘాన్ని నడిపించలేక పరిస్తున్నారు. ఆ విధానంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మేలు కలుగు మార్గాలు పురాతన మార్గాలు, నెమ్మదినిచ్చి మార్గాలు పురాతన మార్గాలు, విశ్వాసంలో బలపరిచే మార్గాలు పురాతన మార్గాలు. అవి వాక్యము వైపు నడిపిస్తాయి. అవి ఆత్మ దేవుని జ్ఞానం వైపు, శక్తి వైపు మనల్ని ఎదిగేటట్టుగా, నడిపించబడేటట్టుగా తెలియజేస్తాయి. అందుకనే పురాతన మార్గాలను నిలిచి యోచించి అటువైపు తిరగాలని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన దేవుని వారలారా. అంతేకాదు ద వరల్డ్ పాత్స్ ఇన్ సాలిట్యూడ్, ఏకాంత విధానములో లేదా ఒంటరిగా ప్రభునందు ఒక్కరిగా ఉండేటప్పుడు ఆ విధానాలు ఏమి తెలియజేయబడుతున్నాయి అనే విషయాన్ని కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వారలారా. శ్రేష్టమైన సమయంలో ద గ్రేట్ ఈగల్స్ ఫ్లై అలోన్, ద గ్రేట్ లయన్స్ హంట్ అలోన్, ద గ్రేట్ మెన్ వాక్ అలోన్. నిజమే, పైన సునిశ్చిత దృష్టితో ఎంత పైకి వెళ్తే అంతటి ఏకాగ్రత కలిగినట్టుగా ఆ గొప్ప ఆ పక్షిరాజులు ఒక్కరిగా లేకపోతే ఏకాంతముగా ఎగురుతూ ఉంటాయి. గొప్ప సింహాలు అవి వారి యొక్క కాన్సన్ట్రేషన్ చేసుకుని, వారి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గర్జించు సింహం అది ఒక్కటిగా వేటాడుతుంది. ద గ్రేట్ మ్యాన్, గొప్ప వ్యక్తులు కూడా వారి యొక్క మైండ్స్ కానీ పదును పెట్టడానికి, విశ్వాస జీవితంలో కానీ అనేక విషయాల్లో ఈ లోక పరిస్థితులు ఏదైనా జయించడానికి, కనుగొనడానికి, ఆవిష్కరించడానికి దే వాక్ అలోన్. అందుకని శ్రేష్టమైన సమయంలో ద వరల్డ్ పాత్స్ ఇన్ సాలిట్యూడ్. స్పిరిచువల్ గా సాలిట్యూడ్ ఈజ్ ద గ్రేట్ లేదా గుడ్ యాటిట్యూడ్. Solitude is the good, it is with gratitude. Attitude అది, gratitude కూడా. అందుకని శ్రేష్టమైన సమయంలో ఒక్కరిగా దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే వాళ్ళగా ఈ పురాతన మార్గాలు మనకు, ఈ పురాతన సందర్భాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి, బలపడేటట్టుగా చేస్తూ ఉన్నాయి. మోషే గారి జీవితంలో ఆలోచించినప్పుడు 120 సంవత్సరాల చరిత్రను గమనించినట్లయితే ఆయన మొదటి 40 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్నాడు, రెండో 40 సంవత్సరాలు మరొక దగ్గర ఉన్నాడు, మూడో 40 సంవత్సరాలు నడిపించబడిన విధానం మనకు తెలుసు. ఈ విధానాల్లో ఆయన 40 3 భాగాలుగా తన యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆ మొట్టమొదటి 40 సంవత్సరాల్లో he learned that he was somebody. దేవుని గూర్చి ఆయన తెలుసుకుందంటే ఆయన ఎవరో ఒకరు అని.
రెండవ విభాగంలో లేకపోతే ఆ పరిస్థితిలో చూసినప్పుడు హీ లెర్న్డ్ దట్ హీ వాజ్ నోబడి అని ఏమీ కాదని తెలుసుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నడిపింపుతో ఆ యొక్క తన జనులను నడిపించిన క్రమంలో హీ లెర్న్డ్ దట్ హీ వాజ్ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్. ఆయన సమస్తమై ఉన్నాడని నేర్చుకున్నాడు. ఫ్రమ్ హిజ్ సాలిట్యూడ్, ఫ్రమ్ హిజ్ సాలిట్యూడ్ లో వచ్చిన యాటిట్యూడ్, అలా వచ్చిన గ్రాటిట్యూడ్ ని ఆయన తెలుసుకొని కనుగొని పరిపూర్ణమైన వ్యక్తిగా, తన ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తిగా గ్రహించాడు, సాక్ష్యం పొందాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల గొప్ప భక్తుల యొక్క జీవితాల్లో వారు ఏకాంతముగా దేవుని యొక్క వాక్యము చదవడం కానీ, దేవుని యొక్క సన్నిధిలో ఎదగడం కానీ, దేవుని యొక్క సహవాసములో బలపరచబడటం కానీ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలోని ఎవరైనా సరే ఏకాంతముగా వారు ప్రార్థన చేయడం, ఏకాంతముగా వారు దేవుని వాక్యాన్ని పఠనం చేయడం, ఏకాంతముగా వారు దేవునితో గడపడం వారి యొక్క అసాధారణమైన ప్రతిభకు, అసాధారణమైన శక్తికి నిదర్శనమని ఈ మాటను గుర్తు చేసి ఉన్నాను. అందుకనే మన జీవితంలో కూడా సాలిట్యూడ్ అనే ఆ అనుభవాన్ని పురాతన మార్గాల ద్వారా, పురాతన కాలంలో ఉన్న భక్తుల జీవితాల ద్వారా మనం ఆలోచించవలసిన వారంగా, విచారణ చేసిన వారంగా ఈ ప్రత్యేకమైన సమయంలో మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ ఈ మధ్య కాలంలో, గత సంవత్సరంలో అక్టోబర్లో విశ్వవాణి పరిచర్య నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను థాయిలాండ్ లో ఒక లీడర్షిప్ సెమినార్కి వెళ్ళాను. అక్కడ ఒక దాదాపుగా 25 రోజులు ఉన్నాం. అక్కడ ఆ 25 రోజుల్లో ఒకరోజు మాకు ఒక ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చారంటే, సెల్ ఫోన్ వాడకూడదు, లేకపోతే ఇంకేదైనా టీవీ కానీ ఎటు ఏమి వాడకుండా ఆ నేచర్లోనే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని, ఒక నోట్స్ పట్టుకొని, నువ్వు బైబిల్ చదువుతావా లేకపోతే ప్రార్థన చేసుకుంటావా, నేచర్తో ఏ విధంగా గడుపుతావని చెప్పి ఒక రోజంతా కూడా సాలిట్యూడ్ డే అని పెట్టి మాకు వదిలేశారు. ఆ రోజంతా కూడా అసలు మొబైల్ మొక్కమే చూడకూడదు. అలాగా ఆ యొక్క క్యాంపస్ లో ఏ ప్రాంతానికి వెళ్ళినా అంతా కూడా అది ప్రయత్నించి చూడండి అని చెప్పి ఉదయం 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు కూడా ఎవరితోనే మాట్లాడకుండా, ఇంటి వారితో కానీ లేకపోతే అక్కడ ఉన్న కొలీగ్స్తో కానీ ఎవరితో మాట్లాడకుండా 24 అవర్స్ గత సంవత్సరంలోనే ఒక డే నా జీవితంలో ప్రత్యేకమైనది. ఆ తర్వాత ఆ అనుభవాలన్నీ కూడా ఆ తర్వాతలో ఆ సెమినార్లో నేను చెప్పాలి, ఒక్కొక్కరు అనుభవాన్ని చెప్పాలి. సాలిట్యూడ్, ఆ యొక్క ఏకాంతము, ఒంటరితనము, లేకపోతే ఆ ఒంటరితనంలో ఉన్న ఆ సాధన, అభ్యాసము, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఆ అనుభవాలు చెప్తున్నప్పుడు ఆ ఒళ్ళు పులకించింది. ప్రియమైన దేవుని వల్ల దేవునితో ఉన్న సహవాసాన్ని ఎంత కోల్పోతున్నామో, ఎంతగా మన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాము. నేనైతే ఇది లైఫ్ లో ప్రతి నెలలో ఒక రోజు ఒంటరిగా దేవునిలో పొందే శక్తిని, సహవాసాన్ని, మరింత ప్రతిభను లేదా మరింత అసాధారణమైన విశ్వాసపు బలాన్ని చేకూర్చుకోవడానికి ఇది పురాతన మార్గం. ఇది వెల్లడి చేయబడిన మార్గం. ఇది ప్రభువారి గురించి కూడా, ప్రభువారి సేవకు వచ్చినప్పుడు కూడా ఆయన ఆ ఏకాంతముగా అరణ్యములో వెళ్ళి ఆయన ఏకాంతముగా బలపరచబడిన విధానం, ఆ తర్వాత అపవాది పెట్టిన ప్రతి శోధన అధిగమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల అందుకనే ఫ్రమ్ సాలిట్యూడ్ టు మల్టిట్యూడ్, ఒక్కరిగా నీలో ఒంటరి వాడు 1000 మంది అగినట్లుగా, ఫ్రమ్ సైలెన్స్ టు షౌటింగ్, ఫ్రమ్ సైలెన్స్ టు షేరింగ్, ఫ్రమ్ సైలెన్స్ టు సర్వింగ్. ప్రియమైన దేవుని వాళ్ళు శ్రేష్టమైన సమయంలో మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా 3 సంవత్సరములు ఆయన ఎదిగి తర్వాత ఆయన సర్వీస్కి వెళ్తున్నట్టుగా గలతీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 3 సంవత్సరములు అయిన తర్వాత అనే మాటను చూస్తూ ఉన్నాం. విశ్వాసపు ప్రారంభంలో కూడా
దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన తర్వాత కూడా 3 దినములు అన్నపానము లేక చూపు లేక ఆయన పడిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఏకాంతము అది మనల్ని మనం నిలబడడానికి, మనకు నెమ్మది రావడానికి, మనము దేవుని శక్తిని ఎరగడానికి, మనం దేవుని వాక్యము యొక్క గొప్ప భాగ్యాన్ని గ్రహించగలగడానికి సాలిట్యూడ్. ఎంతమంది భక్తుల ప్రార్థన జీవితాలు గమనించినప్పుడు వారు ప్రార్థన వలన గొప్ప కార్యాలు జయించారు అని అంటే వారి యొక్క ఉన్న సీక్రెట్ ఏంటంటే వారు ఏకాంతముగా ప్రభువులో బలపరచబడటం, వారు ఏకాంతంగా ప్రభువు చేత సహవాసం చేత బలపరచబడడం. ఈ దినాల్లో మనము అటువంటి మేలు కలిగిన మార్గాలను వదిలేస్తున్నాము. టైం పాస్ కోసం, లేకపోతే కొంత ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని కొత్త దారులను, నూతన దారులను మనం వెతుకుతా ఉన్నాం. వాటి మీద మనం దృష్టి పెడుతూ ఉన్నాం. సాలిట్యూడ్ ఈజ్ ఫ్రమ్ సాలిట్యూడ్ టు మల్టిట్యూడ్. అది సంఘమైన, కుటుంబమైన, వ్యక్తిగతంగా ఏదైనా సరే. ఫ్రమ్ సైలెన్స్ టు షౌటింగ్, ఫ్రమ్ సైలెన్స్ టు షేరింగ్, ఫ్రమ్ సైలెన్స్ టు సర్వింగ్. సాలిట్యూడ్ అనే మాట మనం చూస్తున్నాం. అందుకనే సాలిట్యూడ్ అనేది మన జీవిత విధానంలో గ్రేట్ యాటిట్యూడ్గా మారాలి. ఏకాంతంలో ఉన్న ఆ గొప్ప పురాతన మార్గాలు తెలియజేస్తున్న ఆ యొక్క పరిస్థితిని ఎరిగిన వారమైతే ఈ దినాల్లో మనకి ఎదురవుతున్న ప్రతి సవాలును, ప్రతి ప్రతికూలతను, ఛాలెంజెస్ను అధిగమించే ఎదిరించే వాళ్ళుగా ఉంటాం. సాతాను ఎదురించడి అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవును, వాడు వాడబడతాడు. ఇటువంటి స్పిరిచువల్ గా మనం ఉన్నాము. ఇన్స్టంటల్ రిజల్ట్స్ కోసము అక్కడికి పరిగెడతాము, ఇక్కడికి పరిగెడతాము, మేలుకొలుగు మార్గాలు వదిలేస్తూ ఉంటాము. ఆ యొక్క తాత్కాలిక మేలు కొరకు, తాత్కాలిక ఉపశమనం కొరకు ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్లీజ్ టర్న్ టు ద ఓల్డ్ పాత్స్ ఆఫ్ సాలిట్యూడ్. ఏకాంతముగా బలపరచబడిన విధానాలు మన జీవితంలో దేవుడు చూపిస్తున్నప్పుడు వాటి వైపు మరలదాం. సాధన చేసి సాధకులుగా ఉందాం. శోధకుడిని తప్పించుకుందాం. ప్రియమైన దేవుని వల్ల ఈ శ్రేష్టమైన సమయంలో ద వరల్డ్ పార్ట్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్, ద వరల్డ్ పార్ట్స్ అబౌట్ ద స్పిరిట్, ద వరల్డ్ పార్ట్స్ అబౌట్ ద సాలిట్యూడ్. ఆ మార్గాలు, పురాతన మార్గాలు, జీవన విధానాలు ఈ దినాల్లో కూడా గొప్ప కార్యాలు జయించగలగడానికి దోహదపడే ఆత్మీయ మార్గాలు ఇవి. వాటి వైపు తిరుగుదాం, అందులో నిలబడదాం, వాటిని విచారించుదాం. ప్రియమైన దేవుని వారలారా, ఇంకో మాటను మీ యొక్క గమనంలోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని సంగమ, మత్తయి సువార్త 5వ అధ్యాయము మనందరికి తెలిసిన ధన్యతలో ఒక మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అలాగే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 2-3 వచనాలు చూసినప్పుడు, అతడు కేకలు వేయుడు, అతడు తన కంఠస్వరం వీధులు వినబడనీయుడు, నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న జనప నార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. ప్లీజ్ టర్న్ ఇన్ టు ఓల్డ్ పాత్స్ ఆఫ్ సింప్లిసిటీ. నిరాడంబర జీవితం, తగ్గింపు కలిగిన జీవితం. అందుకే ఈ శ్రేష్టమైన సమయంలో అవర్ మెస్సియా ఈజ్ సింపుల్. అవర్ మెసేజ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ అవర్ మెథడ్ ఈజ్ వెరీ సింపుల్. ఆ సింప్లిసిటీ, అతడు దీనుడు, దీన మనసు గలవాడు, అతను కనికరం చూపించే దేవుడు, దీనులను లక్ష్య పెట్టే దేవుడు. అతడు కేకలు వేయుడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును విరువడు, మకమకలారుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి. సింపుల్ జీవితం, సింప్లిసిటీ. ఆయనను చూస్తున్నప్పుడు ఆ దేవుని మూలముగా మనము తెలుసుకోవలసిన ఈ సింప్లిసిటీ అనేది నేటి దినాల్లో మనకు మేలు కలిగిన మార్గాలుగా
తగ్గించుకున్న జీవితము అది హెచ్చింపబడుతుందనే విషయాన్ని గ్రహించగలిగిన వారంగా, 4వ విషయంగా ద ఓల్డ్ పాత్స్ ఆఫ్ ద సింపుల్ సిటీ. పురాతన మార్గాలలో భక్తుల జీవితాల్లో నిక్షిప్తమై ఉన్న తగ్గింపు జీవితం, నిరాడంబర జీవితం. ప్రభు వారి వైపు చూస్తున్నప్పుడు ఆ సింపుల్ సిటీ అనేది ఎంతగా మనం గ్రహించాలో అంతగా ఆయనలో కనబడుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఆయన ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో, లేకపోతే ఆయన ఆ విధంగా స్వస్థతలు చేస్తున్న సమయాల్లో, అద్భుత కార్యాలు జరిగిస్తున్న సమయాల్లో, ఆయన ఆయా సమయాల్లో వెళ్తున్నప్పుడు, ప్రభువా మీరు ఎక్కడనంటే మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి ఇంత స్థలం కూడా లేకపోయిందనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆడంబర ఈ దినాల్లో అటువంటి గొప్ప హోదా కలిగిన పరిస్థితులు ఉన్న పరిస్థితులు చూస్తే అందరి జీవితంలో ఆడంబరము, కానీ ఆయన జీవితమే నిరాడంబరం, తగ్గింపు జీవితం. ఆయన గూర్చి తెలుసుకున్నప్పుడల్లా ద సింపుల్ సిటీ, ఆయన పరిచర్య వెరీ సింపుల్, ఆయన జీవన విధానం ద లైఫ్ ఆఫ్ ద జీసస్ సింపుల్, ద మెథడ్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద జీసస్ వెరీ సింపుల్. ఆయన వెళ్తున్నాడు, వీధులు నిలబడుతున్నాడు, మారు మనసు పొందండి అని చెప్తున్నారు. రక్షణ నీ ఇంటికి వచ్చింది, మారు మనసు పొందమని చెప్తున్నారు. అద్భుతాలు 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 జరుగుతూ ఉన్నాయి. ఆ సింపుల్ సిటీ ఈజ్ బెస్ట్ సిటీ అనే మాటను చూస్తూ ఉన్న ప్రియమైన విధానం దేవుని వల్ల. నిజంగా ఆ సింపుల్ సిటీ అనేది మన జీవితాల్లో దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంటే, దేవుణ్ణి కనపరిచేదిగా ఉంటే అనేక జీవితాలు దేవుని వైపు తిప్పబడతాయనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అవే పురాతన మార్గాలు మనకు తెలియజేయబడుతున్నాయి. విరిగి నలిగిన హృదయాలను ఆయన లక్ష్య పెట్టే దేవుడు, ఆయన ఆత్మలో ఉన్న దీనత్వాన్ని ఆయన గుర్తించే దేవుడు. ఆయన శ్రేష్టమైన సమయంలో ప్రియమైన దేవుని వల్ల అనేక ఆలోచనలు గుండా మనం వస్తూ ఉన్నాం. పురాతన మార్గాలలో వాక్యము, పురాతన మార్గాలలో ఆత్మ నడిపింపు, పురాతన మార్గాల్లో ఏకాంతపు అనుభవము, పురాతన మార్గాల్లో ఉన్న ప్రభువారి యొక్క తగ్గింపు జీవితం, సాధారణ విశ్వాస కనపరచవలసిన జీవితం. శ్రేష్టమైన సమయంలో మనతో మాట్లాడుతున్నాయి ప్రియమైన దేవుని వల్ల. మనం వాటిని అనుసరించవలసిన వారంగా ఉండాలని ఈ మాటలు నేను గుర్తు చేసుకున్నాను ప్రియమైన వాళ్ళ. ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క జీవితము మనకు మాదిరి అయి ఉండాలి, ప్రియమైన దేవుని వాళ్ళ. ఒక మిషనరీ ఒక ప్రాంతానికి సేవకు పంపించబడతాడంట. ఆ మిషనరీ సేవకు పంపించబడిన తర్వాత అక్కడ కొత్త ప్రజలు, కొత్త సంస్కృతి, కొత్త నాగరికత, కొత్తగా వారి భాష ఈయనకు కొత్త, అన్ని కూడా తెలియదు ఈయనకి. ఆ ప్రజల మధ్య సేవకు పంపించబడతాడు. అవి తెలుసుకొని వారి మధ్య జీవించినప్పటికీ దాదాపుగా 1.5-2 సంవత్సరాలు అక్కడ సేవ చేసినప్పటికి కూడా ఒక్కరు కూడా రక్షించబడలేదంట. ఆ తరువాత ఆ మిషన్ వారు ఆయన్ని రీబ్యాక్ చేసి మళ్ళీ వెనక్కి పిలిపించి రీకాల్ చేసి మరొక మిషనరీని వారి మధ్య పంపిస్తాడు. ఈసారి ఈ మిషనరీ వెళ్ళి 6 నెలల్లోనే అక్కడున్న ప్రజలందరినీ మచ్చిక చేసుకొని ఆ యొక్క భాష నేర్చుకొని వాళ్ళు కలిసిపోయాడు. ఆ తర్వాత వారికి సువార్త చెప్పడం ప్రారంభించిన తర్వాత అనతి కాలంలోనే, 1 సంవత్సర కాలంలోనే దాదాపు 1000 మంది కలిగిన సంఘం ఏర్పరచబడింది, కట్టబడింది అక్కడ. ఆ కట్టబడిన తర్వాత మరికొద్ది సంవత్సరాల తర్వాత ఒక ఉజ్జీవమైన విధానంలో వెళ్తున్నప్పుడు ఆయన కూడా మరొక ప్రాంతానికి పంపించడానికి మరలా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు మిషన్ వాళ్ళు. ఆ చేసే సమయంలో ఆ సంఘం అన్నారంట, మా సేవకుడిని మేము కొంచెం సన్మానించుకుంటాం, గొప్ప సేవ చేశాడు అని కోరినప్పుడు ఆ సన్మాన సభ రెండోసారి వెళ్ళిన సేవకు జరుగుతున్నప్పుడు ఓకే అన్నారు మిషన్ పెద్దలు. ఆ యొక్క పెద్దలు ఓకే అయినప్పుడు ఈ రెండోసారి మిషనరీ వచ్చిన ఈ సన్మాన గ్రహీత అయిన ఈ యొక్క సేవకుడు ఒక కోరిక కోరాడు పెద్దవారిని, ఈ సభకు నాకన్నా ముందుగా పనిచేసిన మిషనరీని కూడా మీరు పిలిపించండి దయచేసి అని చెప్పి కోరుకున్నాడు. వీళ్ళందరూ అనుకున్నారు ఆయన ఏం సేవ చేశాడు, ఒక ఆత్మను కూడా రక్షించలేకపోయాడు, ఆయన ఎందుకు ఇక్కడ అంటే లేదు దయచేసి నా యొక్క కోరికను మీరు మన్నించండి అని చెప్పినప్పుడు
ఆ సన్మాన సభకు ఆ ముందుగా పనిచేసిన సేవకులను కూడా పిలిపించారు. సన్మాన సభ జరుగుతూ ఉంది. ఒక్కొక్క వక్త వచ్చి ఈ గొప్ప సేవ చేసుకునే సేవకుని గొప్ప సేవ చేశాడని పొగుడుతూ ఉన్నారు. అందరూ వచ్చి ఒక్కొక్క పూలదండ ఆయన మెడలో వేస్తూ ఉన్నారు. చివరికి ఎవరైతే సన్మాన గ్రహీతగా ఉన్నారో ఆ సేవకుడు తన మెడలో ఉన్న పూలమాలతో ఆ మైక్ దగ్గరికి వచ్చి ఆ చివర్లో ఒక మూలన కూర్చుండున్న తనకన్నా ముందున్న సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ మెడలో దండ తీసి ఆ సేవకుని మెడలో వేసి అప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప సేవ చేయడానికి కారణము, లేదా ఇంత గొప్పగా నేను వాడబడ్డానికి కారణము ప్రభు కృప అయితే, తరువాత ఈ వ్యక్తి వలన నేను గొప్ప సేవ చేశానని చెప్పి అక్కడ నిలబడి చెప్తూ ఉన్నాడు. సభ అంతా కూడా సైలెన్స్ అయిపోయింది, నిశ్శబ్దంగా ఉన్నారు. ఏం చెప్తున్నాడు ఈ పాస్టర్ గారు, ఏంటి ఈ సేవకుడు ఇలా చెప్తున్నారని అనుకుంటున్నారు. అవునవును, నిజమే, నేను గొప్ప సేవ జరిగించడానికి కారణం ఈ సేవకుడే. ఎందుకు తెలుసా? నేను యేసు ప్రభు వారి గురించి, ఆయన సింపుల్ లైఫ్ గురించి ప్రతిరోజు ఒక్కొక్క గుణం గురించి తెలియజేస్తున్నప్పుడు, అది తెలియజేసి కిందకు దిగినప్పుడు అంట ఈ వాక్యం విన్నవారు అందరూ వచ్చంట, నువ్వు చెప్పిన యేసు ప్రభు వారు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము లేనివాడని నువ్వు చెప్తూ ఉన్నావు, ఆయనైతే ఇంతవరకు మాకు తెలియదు, కానీ నీకన్నా ముందు వచ్చిన సేవకుడు మాత్రం అలాగే యేసులాగే ఉన్నాడని చెప్పాడు. సింపుల్ లైఫ్ గురించేటప్పుడు ప్రభువు అలా ఉన్నారు మాకు తెలియదు, కానీ నువ్వు చెప్తే తెలుసును, కానీ నీకన్నా ముందు జీవించిన సేవకుడు మాత్రం మా ముందు అలాగే ప్రభువులాగే ఉన్నాడు. ప్రేమ గురించి చెప్పేటప్పుడు అలాంటి ప్రేమ ఆయనకున్నది. కనికరం గురించి చెప్పేటప్పుడు అటువంటి కనికరం మా మీద చూపించాడు అని చెప్పి, ఏ విషయంలోనైనా ప్రభు గురించి చెప్పేటప్పుడు నీకన్నా ముందున్న సేవకుడు సేమ్ అయ్యా అని చెప్తున్నారంట. అది అనేక ఆత్మలను రక్షించబడడానికి కారణమైంది. ఆ లైఫ్ అనేది ఆ జీవితాలతో ఆ విధంగా మాట్లాడింది. అది పురాతన మార్గాలు అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి మనకు తెలియజేసే మార్గాలు ఇవి. చాలాసార్లు ఎన్ని మాటలు అంటాం, మాటకు సంబంధం లేని జీవితాన్ని జీవించేటప్పుడు ఆ మాట విలువైనది అయినప్పటికీ కూడా ఈ యొక్క పని లేదా ఫలితము వ్యర్థంగా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అవి పురాతన మార్గాలు మన యొక్క జీవితాలకు మేలు కలిగిన విధాలుగా చూపించే విషయాలు ఇవి. ద ఓల్డ్ పాస్ అబౌట్ ద సింప్లిసిటీ, ప్రభు వారి యొక్క సింప్లిసిటీ. దాన్ని సింపుల్ అనేదాన్ని వెరీ సింపుల్ అని చాలా తేలికగా చూస్తాం, కానీ అది అత్యంత ప్రాముఖ్యమైనదిగా మన జీవితాలకు ఉపయోగపడిందిగా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వల్ల. The old paths of the sacrificing life. సమర్పణ కూర్చిన మాటలు కూడా ఆ పాత దినాల్లో వారి సమర్పణ జీవితాలు ఇప్పటికీ కూడా మన యొక్క జీవితాలకు మార్గదర్శకాలు. లోక సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వల్లరా, మరియు ఆయన అందరితో ఎట్లనను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని వెంబడించవలను. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని వెంబడించవలను. డైలీ క్రాస్, అనుదినము ఆ సమర్పణ జీవితం, లేకపోతే ఆ సేవ కొరకైనా లేకపోతే ప్రభు కొరకైనా ఆ బాధ్యత కలిగిన వారంగా, అర్పించుకున్న వారంగా, సాక్రిఫైసింగ్ అవర్ సెల్స్, మనల్ని మనం అప్పగించుకోవడం. మోషేలాగా, ఎస్తేర్ లాగా, అపోస్తలుడైన పౌలు గారు లాగా సాక్రిఫైసింగ్ అవర్ చిల్డ్రన్, మన పిల్లలను వారిని కూడా అబ్రాహాము లాగా, మనోహ లాగా, హన్నా లాగా సాక్రిఫైసింగ్ అవర్ చిల్డ్రన్, సాక్రిఫైసింగ్ అవర్ పొజిషన్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు తానే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించి సమర్పించుకున్న విధానాన్ని బట్టి మనకు రక్షణ, విడుదల, విమోచన. ఆ రక్షణ వార్తను చేపట్టుకున్న వారమే, ఆ రక్షణ వార్తను ప్రకటించవలసిన వారమై ఉన్న మన జీవితాల్లో సమర్పణ గురించి ప్రశ్న. The old paths about the sacrifice.
సమర్పణ కొరకు నేను మాటలు మనం చూస్తూ ఉన్న ప్రియమైన దేవుని వాళ్ళారు. చాలాసార్లు మనం మనం జీవిస్తున్న విధానము ఎటువైపు నడిపిస్తుంది, ఏ మార్గంలో వెళ్తూ ఉన్నాం. ఒక సేవకుడు ఫ్రంట్ వారియర్గా ఉండేటప్పుడు వారికి సాక్రిఫైజింగ్ గా మనము విజ్ఞాపన చేసే వాళ్ళంగా, మొరపెట్టే వాళ్ళంగా, దండులో సైనికుడు పోరాడుతున్నప్పుడు సైన్యముకు విజయం కలిగే విధానంలో మనము మన టైంను సాక్రిఫైస్ చేయాలి. మన యొక్క విలువలను, అనేక విషయాలను కూడా దేవుని వైపు తిప్పిన వారంగా సాక్రిఫైజింగ్ లైఫ్ ను ముందుకు వెళ్ళాలి. ఆ సమర్పణ అనేది ఉంటేనే సేవకులు లేదా అనేక విషయాల్లో బలపరచబడతారు. సమర్పణ అనేసరికి ఎప్పుడు కూడా మనము మనీ అనే ఆ ఆలోచనలు కలిగి ఉంటాం, కానీ మెనీ థింగ్స్ ఉన్నాయి సమర్పించుకొని ఆయన మహిమపరచడానికి. నాట్ ఓన్లీ మనీ బట్ ఆల్సో మెనీ అనే విషయాన్ని కూడా శ్రేష్టమైన సమయంలో మాటలు నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ, the world parts about the scripture, the world parts about the spirit, the world parts about the solitude, the world parts about the simplicity, and the world parts about the sacrificing life. సమర్పణ జీవితం గురించి చెప్పబడుతున్న మార్గాలు, ఎంతగా సమర్పించుకోవడం అనే విషయం చూస్తున్నాం. మొన్నటి దినమున విశ్వాని యొక్క పరిచర్యలో 20 సంవత్సరాలు పరిచర్య చేసి ఒక సేవకుడు, తనకి షుగర్ లేదు, బీపీ లేదు, కానీ ఏమైందో తెలియదు, గత 6 నెలల గురించి ఒకేసారి నీరసించిపోయాడు. మాతో పాటు సేవ చేసిన మిషనరీ అని 2 కిడ్నీలు పోయినాయి. అపోలో హాస్పిటల్కి వైజాగ్ తీసుకొచ్చాం గత మంగళవారం నాడు. చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా కొంత దాతల సహాయంతో ఆ సేవకుడికి మెరుగైన చికిత్స ఇప్పించినప్పటికి కూడా మరలా అన్న వెళ్ళిపోతా నా ప్రజల మధ్య నేను తుది శ్వాస విడిస్తాను, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, ఏం పర్లేదు, నా దేవుడు నన్ను ఇంతవరకు వాడుకున్నాడు, ఇక ముందు వాడబడటం అనేది ఆయన చిత్తం అయితే వాడబడతాను, లేకపోతే నా ప్రజల మధ్య నా ప్రాంతంలో నేను తుది శ్వాస విడిచి ప్రభు సన్నిధికి వెళ్తాను అని చెప్పినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళాము. నేను మొన్న సోమవారం సాయంత్రం ఆయన చనిపోయాడు. ప్రభు పిలుపుని అందుకుని ప్రభు సన్నిధికి వెళ్ళాడు. మేము వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో ఆయన మామూలుగా ఒక సాధారణ సేవకుడిగా కనిపించాడు, కానీ జనాలు, ఆయన కట్టిన సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ ఆ యొక్క అడవి ప్రాంతంలో, అడవి గ్రామానికి ఏడ్చుకుంటూ వస్తున్నప్పుడు ఎంత విలువైన సేవ, ఎంత సమర్పణయుతమైన సేవ జరిగించాడో. ఆ యొక్క నిన్నే జస్ట్ మేము సోమవారం ఇవన్నీ చూసుకుని మంగళవారం నేను ఇక్కడ విశాఖపట్నంలోకి రావడం జరిగింది. ఒక్కొక్క సేవకుడు ఆ ప్రాణాలను పెట్టి, పణముగా పెట్టి చేసిన సేవ అది విలువైనదని విషయం వచ్చి అందరు విశ్వాసులు చూస్తున్నప్పుడు దాదాపు 1000 మంది వచ్చారు అక్కడ ఆ అడవిలో. సమర్పణ జీవితం. మిషనరీస్ కానీ, పాత దినాల్లో సేవకులు కానీ ఆ విధంగా తిండి లేకపోతే పడక లేకపోతే ఇటువంటి సుఖాలన్నీ వదిలిపెట్టి జీవితాలను త్యాగం చేసి సంఘాలు కడుతూ ఉన్నారు, ఆత్మను సంపాదిస్తూ ఉన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో అంతకు ముందు ఆ కాందమాలు ఏరియాలో ఒక వ్యక్తిని, ఒక విశ్వాని ద్వారా రక్షించబడిన వ్యక్తిని ఆ గ్రామంలో చెట్టుకు కట్టి, నువ్వు యేసు ప్రభువాన్ని విడిచిపెట్టు, నిన్ను మేము విడిచిపెడతాం, లేదనంటే నిన్ను చంపేస్తాం అనేటప్పుడు ఆయన చెట్టు కట్టి, మీరు నన్ను చంపినా సరే నేను నా ప్రభువుని వదలను అని చెప్పినప్పుడు కిరోసిన్ పెట్టి, చెట్టుకు పెట్టి, అలాగా తాడు కట్టేసి కిరోసిన్ పెట్టి నిప్పంటించారు. చచ్చిపోతే దూరంగా ఉంటున్న తన కుటుంబానికి కూడా చెప్తున్నాడు, మిమ్మల్ని చంపినా కూడా ప్రభువుని మీరు వదలకండి, ప్రభువే మన రక్షకుడు అని చెప్పి ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆ కుటుంబము అమ్మాయి పెద్దదయ్యి అక్కడ వివాహం జరిగించిన సందర్భంలో ఆమె చెబుతుంది, నా తండ్రి మరణిస్తూ ప్రభు కొరకు జీవించాడు, మమ్మల్ని ప్రభు కొరకు జీవించమన్నాడు, ఈ రోజు ఎంతమంది ఆత్మీయ బంధుగణాన్ని నాకు ఇచ్చాడని చెప్పి ఆ పాప ఏడుస్తూ మాట్లాడుతున్న వివాహంలో నా తండ్రి ఉన్న ఇటువంటి వివాహం చేయలేడని చెప్పి ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఇటువంటి మిషనరీ సేవల్లో అత్యంతంగా సమర్పణ జీవితాలు కలిగి చెప్పుకోలేక, ఇటు వెళ్ళలేక, బయటికి రాలేక, సొంత ప్రజల కొరకు అనేక మంది సంపూర్ణ సమర్పణ కలిగిన సేవకులు నేటి దినంలో ప్రయాసపడుతూ ఉన్నారు.
ఆ విధానంలో మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఈ శ్రేష్టమైన మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళ. ద ఓల్డ్ పార్ట్స్ అబౌట్ ద స్క్రిప్చర్, ద ఓల్డ్ పార్ట్స్ అబౌట్ ద స్పిరిట్, ద ఓల్డ్ పార్ట్స్ అబౌట్ ద సాలిట్యూడ్, ద ఓల్డ్ పార్ట్స్ అబౌట్ ద సింప్లిసిటీ, ద ఓల్డ్ పార్ట్స్ అబౌట్ ద సాక్రిఫైస్ ఇన్ లైఫ్. చివరిగా నేను ఒక మాట గుర్తు చేసి ముగించాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని వాళ్ళ. ద ఓల్డ్ పార్ట్స్ అబౌట్ ద సోల్ విన్నింగ్, ఆత్మల రక్షించుట కొరకే. సోల్ విన్నింగ్, ఆత్మలు రక్షించుట కొరకే దేవుని యొక్క వాక్యాలు, పురాతన మార్గాలు. ఈ మాటలో ఈ యొక్క ఆలోచన మీ ముందుంచి నేను ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 12:36 ప్రకారం చూసినప్పుడు ప్రతి కుటుంబం కూడా ఆయన నమ్ముకోవాలి, ఆయన విశ్వసించాలి. యెహెజ్కేలు గ్రంథము 34:26 ప్రకారం చూసినప్పుడు ప్రతి స్థలంలో కూడా ఆయన సువార్తను ప్రకటించాలి. యెషయా గ్రంథం 55:1 మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒప్పుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలిసేటట్టు చేయాలి. ఈచ్ వన్ రీచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్ అనేటువంటి స్లోగన్స్ ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. ప్రియమైన దేవుని సంఘం ఈ శ్రేష్టమైన సమయంలో అనేక విషయాలు కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను, జీసస్ లవ్ యూ, జీసస్ హీల్స్ యూ, జీసస్ బ్లెస్ యూ అనేది గాస్పల్ కాదు, కానీ జీసస్ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ అవర్ సిన్ అనే మాటను చెప్పడమే సువార్త అనే మాటను గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వల్ల. దిస్ ఈస్ ద రియల్ గాస్పల్. యేసు దీవిస్తాడు, యేసు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, యేసు ప్రభువారు మిమ్మల్ని అనేక అప్పుల బాధ నుంచి విమోచిస్తాడు. ఈ దినాల్లో ఇటువంటి మాటలు మనం చూస్తున్నాం. పురాతన మార్గాల వైపు చూడండి, ఆయనే రక్షకుడు, ఆయన నామంలో నిత్య జీవము, ఆయన నామంలోనే నిత్య రక్షణ, నిత్య ఆశీర్వాదము, ఎటర్నల్ లైఫ్ అనే మాటను మనం చూస్తున్నాం. ఆయనకు చాలా సార్లు కూడా అంటే అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకార్యాల ద్వారా, కొన్ని మేలు ద్వారా ప్రభువును నమ్ముకున్నప్పటికీ కూడా వారికి రక్షకుడు గూర్చిన అభిప్రాయం కానీ తెలియజేయబడకపోతే, ఆ వార్త వినిపించకపోతే వారు వచ్చిన ప్రయత్నం కూడా అది వృధా అని శ్రేష్టమైన సమయ మాటలు నేను గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వల్ల. ద వరల్డ్ పాత్స్ ఆఫ్ సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకే, అనేక ఆత్మలు రక్షించుటకే మనము ఆ విచారణ కలుగు చేయడానికి పురాతన మార్గాలు మనకి ఏమి నడిపిస్తున్నాయి, ఏమి తెలియజేస్తున్నాయి, వాటి ప్రకారం మనం ముందుకు వెళ్ళాలని శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వల్ల. వాటి ప్రకారం ఆ పురాతన మార్గాల్లో నిలబడి మేలు కలుగు మార్గము, ఆత్మను రక్షించుటకు ఆ మార్గాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి, ప్రార్థించే వాళ్ళంగా, పంపించే వాళ్ళంగా, వీలైతే సపోర్ట్ చేసే వాళ్ళంగా ఉండాలని ఈ మాటలు నేను గుర్తు చేసుకున్నాను. మేము మిషనరీలంగా ఎక్కడికి వెళ్ళినా, ఎంతసేపు మేము మాట్లాడినా, నేటి దినాల్లో ప్రయాసపడుతున్న మిషనరీస్ కొరకు మీ సహాయాన్ని అందించండి అనే చివరి మాటలు చెప్పి మేము ముగించుతూ ఉంటాం. ఎందుకంటే అవసరతలుగా ఉన్నది. మేము ధైర్యంగా అడగడానికి కారణం ఏంటంటే మేము ఖచ్చితమైన సేవ జరిగిస్తున్నాము అని చెప్పగలుగుతాము అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద సోల్ విన్నింగ్, ఆత్మల రక్షించుటికే పురాతన మార్గాలు చూపిస్తున్న ఆ మార్గాలను గ్రహించిన వారంగా అటువైపు తిరగదాం. టర్న్ ఇంటూ ఓల్డ్ పాత్స్. లేఖనాలు మన జీవితాలకు ఏమి తెలియజేస్తున్నాయి, ఆత్మ నడిపింపు ఏమి తెలియజేస్తూ ఉన్నది, ఏకాంతముగా ఒంటరిగా గొప్ప అనుభవం కలిగిన వారుగా మారడానికి పురాతన మార్గాలు ఎటు నడిపిస్తూ ఉన్నాయి. తగ్గింపు జీవితము, సమర్పణ కలిగిన జీవితము, ఆత్మను రక్షించుటకు ఆలోచన కలిగిన వారంగా ప్లీజ్ స్టాండ్, ఎంక్వైర్ అండ్ సీ ద మిషన్ ఫీల్డ్. అందులో నిలబడి ఆ మాటలు బోధిస్తున్న సారాంశాన్ని ఎరిగిన వారమై ఆత్మల రక్షణ కొరకే, సోల్ విన్నింగ్ కొరకే దేవుడు చూపిస్తున్న మార్గాలను యోచించిన వారమై దాని కొరకు ప్రయాసపడుతూ మేలు కలిగిన మార్గంలో, నెమ్మదినిచ్చిన మార్గంలో ముందుకు వెళ్దాం. అటువైపు తిరగదాం. ఆధునికతను, మన సంఘాల యొక్క పరిమితిని, మన యొక్క విశ్వాసాల యొక్క హద్దులను ఏర్పాటు చేసుకుని సరిహద్దుల్లో ఉంటూ విశాల దృక్పథాన్ని మరిచి
మనం ముందుకు వెళ్తున్నాం ఈ దినాల్లో. ప్రియమైన దేవుని వాళ్ళు చివరి మాట గుర్తు చేసుకున్నాను. ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ సోల్ విన్నింగ్, ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ సాక్రిఫైషియల్ లైఫ్, ద ఓల్డ్ పార్ట్స్ అబౌట్ సింప్లిసిటీ, the old parts of solitude, the old parts about spirit, and the old parts of scripture. మనకేం తెలియజేస్తున్నాయి, ఏం గ్రహించగలుగుతున్నాం, ఆ విధానంలో ముందుకు వెళ్దాం. ఆత్మల రక్షణలో, దేవుని యొక్క రాజ్యము విస్తరణలో మనం అందరం కూడా ప్రత్యక్ష పరోక్ష పాలుపంపులు కలిగి ముందుకు వెళ్దాం. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ విధంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళారు, స్తోత్రం నాయన ప్రభువా, మీకు వందనాలు తండ్రి. పురాతన మార్గాల్లో నిలిచి చూడుడి, విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం ఏదో, నెమ్మదినిచ్చి మార్గం ఏదో కనుగొనండి, అందులో నడుచుకునుడి అనే మాటను మీరు గుర్తు చేసి పురాతన మార్గాలలో ఉన్న ఆత్మీయ సత్యాలను మీ స్వరం ద్వారా మేము వినడానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, శ్రేష్టమైన సమయంలో కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. మా బిడ్డలందరినీ దర్శించండి నాయన. పురాతన మార్గాలలో ఉన్న ఆత్మీయ సత్యాలను గ్రహించిన వారంగా, వాటిని కలిగి ఉంటూ మీ రాజ్య విస్తరణలో పాలు పంపులు పొందిన వారంగా ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, ఇక్కడున్న మీ బిడ్డలందరినీ దర్శించమని, దీవించమని మీకే స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభువులు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం ద్వారా ప్రైజ్ ది లార్డ్ సార్. పురాతన మార్గముల గురించి చక్కని వర్తమానాన్ని అందించిన పారయ్య నాయుడు గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరి పురాతన మార్గములు, స్క్రిప్చర్ లేఖనాలు, స్పిరిట్ ఆత్మ, సాలిట్యూడ్ ఒంటరితనం, అలాగే సింప్లిసిటీ నిరాడంబరత, సాక్రిఫైస్ సమర్పణ, సోల్ విన్నింగ్ ఆత్మల సంపాదన గురించి అద్భుతమైన వర్తమానాన్ని అందించారు. పురాతన మార్గంలో నిక్షిప్తమైన దేవుని వాక్యం వైపు మనం చూడాలి. మనం సాధన చేసి దేవుని సాధనంగా మారి శోధకుని తప్పించుకునే వారంగా ఉండాలి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తిమోతి గారిని మనం చేస్తున్నాం. తిమోతి అయ్య గారు ప్రేయర్ చేయండి. నేనేనమ్మా. అవును సార్, మీరే. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైన వాడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయ కాలంలో మీ దాసునిలో పెట్టుకొని ప్రభువా, అనేకమైనటువంటి సంగతులను ప్రభువా మీరు మాకు తెలియచేశారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ మార్గాల్లో మేము నడుస్తూ సత్యాన్ని గ్రహించి ప్రభువా నిజమైనటువంటి పరిచర్యను ప్రభువా మేము చేయడానికి మీరు సహాయం చేసి నడిపించండి తండ్రి. వందనాలు. వర్తమానం ఎంతమంది అయితే విన్నారో వారందరూ కూడా ప్రభువా గొప్ప ఆత్మీయ బలమును సంపాదించుకొని లోకంలో జ్యోతుల వలె ప్రజ్వలిస్తూ మీ సేవలో పురికొల్పబడి ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు. మీ దాసులు చేస్తున్న పరిచర్యను మీరు ఫలింప చేయండి. మరి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తాం. అంతేకాదు నాయన, మరి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చు గొప్ప కార్యములు మీరు ఇచ్చేయి. ఓ తండ్రి మీకు స్తోత్ర. ఈ దినమంతా మీ కృపతో నన్ను మమ్మల్ని అందరిని నింపి నడిపించండి. ప్రభువును రక్షకుడైన యేసు దివ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
మీ చిత్తం మీ చిత్తం పరలోకమందు పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. గాక. మాకు మా కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు ఆత్మీయతను దయచేయము. దయచేయము. అపరాధం మా చేయవారు అపరాధములు చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. క్షమించము. శోధన లేక ఈ నుండి తప్పించుము. తప్పించండి. ఎందుకంటే రా- రాజ్యం, శక్తి, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లాడయ్య గారు ముగింపు ప్రార్థన. ప్రైజ్ లాడయ్య గారు మరి ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ తిమోతి గారికి, అలాగే వాక్య పరిచారకులు పారయ్య నాయుడు గారికి, విపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు నామములో వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.